నాటుకోడి కూర మరీ పులుసులాగా కాకుండా ఇలా థిక్గా గ్రేవీ పెట్టుకొని ఈ చల్లటి వాతావరణానికి వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నాటుకోడి కూర కిలోన్నర దాకా శుభ్రంగా వాష్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను వాడే కారం చాలా ఎర్రగా ఘాటుగా ఉంటుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఎవరి కారానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇంట్లో పట్టి పెట్టుకున్న గరం మసాలా వాడుతున్నాను. గరం మసాలా వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి వేసుకోవాలి. గ్రేవీ చాలా బాగుంటుంది ఇది వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. చికెన్కి అంతా వేసి కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు చికెన్ని పక్కన పెట్టుకుంటే ముక్కకంతా కారం ఉప్పు మంచిగా పడుతుంది. 10 నిమిషాల తర్వాత ఇట్లా మంచిగా ముక్కకు కారం ఉప్పు పట్టినాక పల్లి నూనె వేడి కావాలి. ఈ కూరకు పల్లి నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగా అయితే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా పట్టింది వేసుకోవాలి. నాన్ వెజ్కి ఎప్పుడైనా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత 3 టమాటాలు గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను పోపులోకి. ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. పోపు అంతా పట్టేట్టుగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు చికెన్ నుండి నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం మంట పైన ఉడికించుకోవాలి, లేకపోతే తొందరగా అడుగంటుతుంది. మధ్యలో ఇట్లా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. నేను తీసుకున్న బౌల్ చాలా చిన్నగా అయిపోయింది కాబట్టి నేను కొంచెం పెద్ద గంజులో షిఫ్ట్ చేసుకుంటున్నాను కూరనంతా కూడా. కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని గ్రేవీ కోసం కాబట్టి ముక్క ఉడకడానికి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నాటుకోడి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇట్లా మూత తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా నాటుకోడి కూర థిక్ గ్రేవీతోటి తయారైపోయింది. ఇట్లా గ్రేవీ చిక్కగా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులోకైనా బగారాలోకైనా పూరీలోకైనా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది అందరికీ.